మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు, కానీ కేసీఆర్ వీళ్ళందరూ చూసి వచ్చిన వాడే. వీళ్ళందరినీ తిప్పికొట్టగలిగిన శక్తి సామర్థ్యాలు కేసీఆర్ ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏం చేసిండో 10 ఏళ్ళు దేశానికి కూడా అందించడానికి కావాల్సిన సేవలు అందించే శక్తి కేసీఆర్ ఉంది. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ తిరిగి వస్తారు. రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా మన పద్ధతుల్లో ముందుకు తీసుకుపోతారు. దాంట్లో మన అందరం కూడా భాగస్వామ్యం కావాలని, మీరు కూడా భాగస్వామ్యం కావడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. జగదీష్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. వారి ప్రసంగంలో బ్రహ్మాండమైనటువంటి సందేశాన్ని అందించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని ప్రసంగించవలసిందిగా మనం చేస్తాం. ఈరోజు మనుగూరు ఏరియా సింగరేణి ప్రాంతం నుండి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షులు మన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు, ఈనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారికి, మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు, మన మనుగూరు జెడ్పీటీసీ సభ్యులు పోసం నరసింహారావు గారు, నా సహచర యూనియన్ మిత్రులు వర్మ గారు, వీరభద్రయ్య గారు, అమిత్ గారు, శివాజీ గారు, కృష్ణ గారు, పార్టీ మిత్రులు గిరి గారు, మరి మనందరం ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి అన్నకు కూడా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని, 2023 ఎండింగ్ వరకు కూడా మీ అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సభ్యులమే. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత మనం ఓటమి చెందిన తర్వాత సింగరేణిలో మన పార్టీ మద్దతు లేదని, యావత్ 11 ఏరియాలలో ఒక్క మనుగూరు ఏరియా తప్ప 10 ఏరియాలు ఉన్నటువంటి మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యకర్తలు అందరూ కూడా వేరు యూనియన్లోకి వెళ్ళటం, అక్కడ స్థానికంగా మద్దతు తెలిపి అక్కడ గుర్తింపు కార్మిక సంఘం రావడానికి కృషి చేసిన వారే. కానీ ఒక్క మనుగూరు ఏరియాలో మాత్రం మా మీద ఒత్తిడి పెంచిన అధికారంలో ఉన్నటువంటి ఆనాడు ప్రభుత్వం, మేము సావైనా రేవైనా సచ్చినా టీబీజీ కేసులో ఉండి పోటీ చేస్తాం, మేము గెలుస్తామని అన్నాం. మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు అధికార బలంతో అక్కడ ఒక మంత్రి తిష్టవేసి ఓటుకి ఇంతని 5,000 రూపాయల లెక్క పంచి అర్ధరాత్రి మొత్తం చేంజ్ చేయటం వలన ఒక ఎడ్జ్లోనే ఒక 24 ఓట్లు 25 ఓట్ల తేడాతోటి మనం ఓటమి చెందినవే. కానీ నైతికంగా మనమే గెలిచినాం ఆనాడు టీబీజీ